ఈవేళ ఆంగ్ల సంవత్సరం వస్తుంది. ఆంగ్ల సంవత్సరానికి దీనికి ఎంత భేదం ఉందో గమనిద్దాం. ఆంగ్ల సంవత్సరం వచ్చినటువంటి అంటే జనవరి 1వ తేదీని చూస్తే చలి మంచు విపరీతంగా ఉంటుంది. ఆ మంచు చలిలో కానీ తిరిగినట్లయితే శ్వాసకోశ వ్యాధులే కాక ముక్కు కారడం, కళ్ళు ఎర్రబడడం, చెవులు దిబ్బడి వేయడం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఉగాది నాడు స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆనందంగా మనమే కాదు పక్షులు అన్నీ కూడా విహరించగలవు. 2, ఉగాది నాడు చెట్లన్నీ కూడా చిగిర్చి కనిపిస్తాయి. జనవరి 1 నాటికి విపరీతమైన చలి మంచు ఉన్నటువంటి కారణంగా శిశిర ఋతువు అయినటువంటి కారణంగా కూడా ఆకులన్నీ రాలిపోతూ బోడిగా కనిపిస్తాయి. 3, ఉగాది నాడు ఎన్నెన్నో అమోఘమైన ఝంకారాలని, ధ్వనులని, కోకిల కూతల్ని అన్నీ వినిపించగలుగుతూ ఉంటే జనవరి 1 నాటికి చలి మంచు ఉండే కారణంగా గద్దలతో సహా అన్ని పక్షులు కూడా ఇలా రెక్కల్ని లోపలికి ముడుచుకుని కనిపిస్తాయి. ఆలోచించి చూడండి. ఉగాది వెనుక రోజున అంటే కిందటి రోజు రాత్రి రేపు ఏమో అప్పచ్చులు చేసుకుందాం, రేపు తాతయ్యని పిలుద్దామా, ఎవరెవరు మన ఇంటికి వస్తారు చుట్టాలు, ఇవన్నీ ఆలోచనలతో మనం గడిపితే జనవరి 1 వెనుకటి రోజు అయినటువంటి డిసెంబర్ 31వ తేదీన ముఖ్యంగా రక్షకముఠులైనటువంటి వాళ్ళు ఏ ఉపద్రవాలు జరుగుతాయో, విపరీతమైనటువంటి తాగుబోతులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ కష్టం వస్తుందో, ఉద్యోగం ఉంటుందో ఉండదో అని భయపడిపోతూ ఉంటారు. ఆ బాధలు ఏమీ లేనటువంటి రోజు ఉగాది. ఆ బాధలన్నీ ఉండేటటువంటి రోజు అదిగో డిసెంబర్ 31. అందుకని మనం ఖచ్చితంగా ఉగాదినే పాటిద్దాం. జనవరి 1ని సవతి తల్లితో సమానంగా పంపించి వేద్దాం. ఇంతకాలం అయినా కూడా ఇంకా మనకి జ్ఞానోదయం కాలేదు అని కానీ ఎవరి విషయంలో అయినా అనిపిస్తే చాలా విషయానికి సిగ్గుపడదాం. ఈరోజు శుభాకాంక్షలు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇస్తారు జనవరి 1 రోజుల్లో. విష్ యూ అంటే నీకు, నీ కుటుంబానికి, మీ వాళ్ళకి అనే కాదు. మహర్షుల దృష్టి శుభాకాంక్షలు అలా కాదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది మహర్షులు చెప్పిన శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాభ్యః. ప్రజాభ్యః అంటే మనుషులని అర్థం కాదు. ప్రజాభ్యః ప్రాణం ఉండి జీవిస్తున్న అన్ని జంతువులకి, అన్ని జీవులకి, చెట్లకి, అన్నిటికీ కూడా ప్రాణంతో జీవించి ఉన్న అన్నిటికీ కూడా స్వస్తి. ఈ సంవత్సరం అంతా శుభమొగ్గాక. విష్ యూ, నీకు నీ కుటుంబానికి మాత్రమే కాదు. అవతలి వాడు కూడా ఏమంటాడు, సేమ్ విష్ యూ సేమ్ అంటాడు. విష్ యూ ది సేమ్ అంటే ఇదే నిన్ను అంటున్నాను నేను. నీ కుటుంబం నువ్వు రక్షింపబడదు కాక, నా కుటుంబం నేను, ఇంకా మిగిలిన వాళ్ళతో వాళ్ళకి పని లేదు. జనవరి 1 శుభాకాంక్షలు కాదు. పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాః. రాజులైనటువంటి వాళ్ళు ఏ విధమైన ఒత్తిళ్ళు, ఏ విధమైనటువంటి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆజ్ఞాపన కారణంగా మరో రకంగా ప్రయాణించకుండా, పరిపాలించకుండా సంపూర్ణమైనటువంటి ధర్మ మార్గాన్ని పరిపాలింతురుగాక ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులకి, బ్రాహ్మణులకి నిత్యం శుభం కలగాలి. ఇక్కడే వస్తుందండి. బ్రాహ్మణులు ఒక్కలేనా? మిగిలిన వాళ్ళు కులాలు కావా? వాళ్ళు జీవించాల్సిన అవసరం లేదా అంటారు. ఒక్కసారి ఆలోచించాలి. పూర్వులు పిచ్చివాళ్ళు కాదు, చక్కనైన మార్గదర్శకులు మాత్రమే. స్వస్తి ప్రజాభ్యః. మొత్తం లోకంలో పుట్టిన వాళ్ళందరికీ శుభం కలుగ్గాక మొదట్లో చెప్పారు. 3వ పాదంలో ఈ శ్లోకానికి సంబంధించిన 3లో ఇక్కడ చెప్తున్నారు గో బ్రాహ్మణేభ్యః. ఏ పంట అయితే పండిందో ఆ పండినటువంటి పంటలోని ధాన్యాన్ని స్వయంగా ఇంటికి వచ్చేలా చేసినటువంటి జాతి ఏది అంటే గోజాతి. గో అనే శబ్దం పుంలింగం అయితే ఎద్దు,
గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు. ఎద్దు పంటకి సంకేతం అయితే గోవు పాడికి సంకేతం. కాబట్టి పాడి పంట సుఖంగా ఉండాలి అని చెప్పడం దీనిలోని సారాంశం. బ్రాహ్మణ ఉందే కదా, ఆ బ్రాహ్మణేభ్య అన్నమే ఏమిటి, వాళ్ళకేమిటి ఆనందం, వాళ్ళు మాత్రమే ఎందుకు సుఖంగా ఉండాలి. ఏ పొలం నుంచి మనకి పంట వచ్చిందో ఆ పంట ధాన్యాన్ని స్వయంగా యజ్ఞంలో అలా అగ్నిహోత్రంలో నేతితో సహా వేస్తారో మంత్రపూర్వకంగా, దాని ద్వారా దేవతలందరూ ఆనందించేలా చేయగలిగిన మంత్రపూర్వకమైన శక్తి ఈయన కంఠానికే ఉంది. కాబట్టి బ్రాహ్మణులు సుఖంగా ఉండాలి అని అంటే ధాన్యాన్ని తెచ్చినటువంటి గోజాతికి, వచ్చినటువంటి ధాన్యాన్ని దేవతలకి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి సమర్పిస్తున్నటువంటి మంత్రాలు వచ్చిన ఈ బ్రాహ్మణ జాతికి అందుకని సుఖం కలగాలని చెప్పారు తప్ప కేవలం బ్రాహ్మణ జాతి ఆనందంగా ఉండాలని, గోజాతి ఆనందంగా ఉండాలని దీని అర్థం మాత్రం కాదు. ఇలా చెప్పి లోకా సమస్తా సుఖినో భవంతు, మొత్తం ఈ భూలోకమే కాక అన్ని లోకాల వాళ్ళు కూడా సుఖాన్ని కలిగి ఉండాలి అని ఈ శుభాకాంక్షలు ఆ మహర్షులందరూ చెప్పగా మనకి ఇక్కడికి వచ్చినవి. కాబట్టి ఇలా ఈ సంవత్సర ఆదిని ఆనందంగా అనుభవిద్దాం. ఈ విధంగా సంవత్సరాదిని జరుపుకుందాం. చిట్ట చివరి మాట పంచాంగ శ్రావణం. పంచాంగ శ్రవణం అంటే వినడం, శ్రావణం అంటే వినిపించడం. ఆయన పంచాంగ శ్రవణాన్ని ఆ దేవాలయంలో వేదిక మీద కూర్చొని చెప్తూ ఉంటే పంచాంగ శ్రవణాన్ని మనం చేస్తూ ఉంటాం. ఒకే ఒక్క మాట, నవనాయకుల్ని సృష్టిస్తాడు ఆ విష్ణువు. లోకంలో ఎక్కడైనా మంత్రిమండలి మారినట్లయితే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరెవరికి మంత్రి పదవులను ఇచ్చాడో గమనించుకుని ఏ మంత్రి మనకి చుట్టమో ఎరుగున్నవాడో పక్కమో లేక మనకి చుట్టమైనటువంటి వాని ద్వారా తెలిసినవాడో ఎలా తెలుసుకుంటామో, దాని ద్వారా మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో అర్థం చేసుకుంటామో, అలా 90 ఎవరిని ఈ సంవత్సరం నియమించాడు మహావిష్ణువు అని ఆలోచించుకోవడం కోసం పంచాంగాన్ని విని తీరాలి. ఒకవేళ పలాంటి కష్టం నీకు ఈ సంవత్సరం రాబోతోంది, ఇలాంటి ఇబ్బంది నీకు వచ్చి తీరుతుంది అని కానీ చెప్పినట్లయితే దాని బారిన పడకుండా ఉండేందుకు ఎంత ఏ విధమైన జాగ్రత్తల్ని తీసుకోవాలో పెద్దల్ని, ఋషుల విషయాల్ని తెలిసినటువంటి వాళ్ళని అడిగి ఆ కష్టం లేకుండా చేసుకోగలగాలి. ఇలా చేస్తే అది నిజమైనటువంటి సంవత్సరాది అవుతుంది. సంవత్సరాదిని జరుపుకున్న వాళ్ళం కూడా మనం అవుతాం. మళ్ళీ ఓ మారు ఈ సంవత్సరం అందరికీ కూడా సుఖాన్ని, శుభాన్ని కలిగించాలని, ఆ లలిత పరమేశ్వరి కటాక్షం సర్వులకి లభించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ స్వస్తి.